నిర్వహించిన అవగాహన సదస్సులోని రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మల్లకొండయ్య పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లు అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. ఓటర్ల నమోదు సవరణలోని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ముందు మోడీ గారు 10 సంవత్సరాల పాలన గురించి కుండల సాయి కుమార్ యాదవ్ గారు జిల్లా ప్రధాన కార్యదర్శి తుగేశం ప్రభారిగా ఉన్నారు. ఆయన గవర్నమెంట్ ఇచ్చినటువంటి 12 రకాల సర్టిఫికేట్లు ఏదైనా ఇచ్చినప్పుడు దానికి ఫ్యామిలీ మెంబరు సపోర్ట్ చూపించినప్పుడు మ్యాప్లోకి వచ్చేస్తాయి. ఏమీ లేవు అయినా నాకు ఓటు కావాలని పెట్టుకున్న వాళ్ళు కూడా స్వతంత్రంగా ఒక ఉత్తరం సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి కూడా ఓటు మనం 60 ఇవ్వచ్చు. అయితే వీటన్నిటి మీద కూడా మనకి ఇచ్చినటువంటి తేదీల ఆధారంగా 15 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఈ ఫారం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే నెల 15 నుంచి జూలై నెలలో ఆ ఫారాలన్నీ రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. రిటర్న్ తీసుకున్న తర్వాత ఏవైతే ఒక పోలింగ్ బూత్లో 1000 ఓట్లు కానీ 1200 ఓట్లు కానీ ఉన్నప్పుడు మనం ఇంటింటికి ఇచ్చేటప్పుడు 1200 మందికి ఇవ్వగలుగుతున్నామా లేదా? 1200 మందికి ఇవ్వలేకపోతే బిఎల్ఓతో ఉన్నటువంటి బిఎల్ఏలు పర్సనల్గా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూసుకుని 100% ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ బిఎల్ఏ టూల్గా ఏదైతే కింద నామినేట్ చేస్తున్నామో వారు ఆ విధంగా ప్రతి ఒక్క ఓటుని కూడా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారు తిరిగి ఇచ్చేటప్పుడు 100% ఆ యొక్క గ్యాప్లు పూర్తి చేసి ఎన్నికల అధికారికి ఇచ్చేటప్పుడు 100% ఇస్తే ఓకే, ఇవ్వనప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి విషయం కూడా మా యొక్క పార్టీ నుంచి ఉన్న ప్రతినిధులు బిఎల్ఓతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఎందుకు ఆ యొక్క గ్యాప్లు నింపలేకపోతున్నారు, వాళ్ళ మనుషులు లేరా, లేకపోతే ఉండి ఇవ్వలేకపోతున్నారా, ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉందా, అవన్నీ కూడా సవరణ చేసి బిఎల్ఓకి ఇప్పించేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి